అబ్బాయి నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు వస్తుంది. ఏంటంటారు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఎండా ముంచింది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు కదా? లేదండి, రైతులను అసలు ముంచిందే లేదు. బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు మీరు, అసలు అభివృద్ధి లేదు సంక్షేమం లేదని కదా వాళ్ళు చెబుతుంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ అటు అమరావతికి వెళ్ళిపోయి చూస్తే తెలిసిద్ది. తుళ్ళూరు అటు ఎన్ని వందల క్రెయిన్లు ఉన్నాయో, ఎన్ని వందల లారీలు ఉన్నాయో, అక్కడ ఆడపోయి చూడమనండి ఆ వైసీపీ వాళ్ళని. మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి, రాష్ట్రం డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, దోసుకోవడం కోసమే అంటున్నారుగా. పెట్టారేమో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ కూడా ఇప్పుడు మళ్ళీ మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా వేశారు, జూన్ లో మొదలు పెడతామని. మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటే అంతకంటే ఇంకేం చేస్తారు ఎవరైనా? అసలు సంక్షేమమే చేయట్లేదు అంటున్నారు. మరి సంక్షేమం ఎందుకు ఇట్లేదు? నెలకు 4,000 రూపాయలు మా హంతు మేము పింఛన్లు తీసుకుంటున్నాము, హాయిగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటాయి. సంక్షేమం ఇంకేం సంక్షేమం చేస్తారు? ఆరోగ్యశ్రీలు అన్ని బాగానే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీని పడకెక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే ఒక పక్కన మీరేం బాగానే నడుతున్నాయి. చేపించుకొని వచ్చాక మొన్న ఆరోగ్యశ్రీ కింద నేను చేపించుకొని వచ్చా. నాకు ఈ చెయ్యి కొద్దిగా మెతకైతే ఆరోగ్యశ్రీ కింద నేను చేపించుకొని వచ్చా. మరి ఏంది ఆరోగ్యశ్రీ పడకేపించాడు చంద్రబాబు నాయుడు? మొత్తం 4-3 రోజులు ఏదో డబ్బులు గ్యాప్ వచ్చిందని టీవీలో కూడా వేశారు. వాళ్ళకి ఏదో హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని. అవన్నీ చక్కదిద్దుకుంటే కొద్దిగా కుడి అడంగా ఏదో ఒకటి చెయ్యాలిగా, చేసుకుంటున్నా వస్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, అసలు ఏ పంట కొనుగోలు చేయటం లేదంట ప్రభుత్వం. నిజమేనా అది? మిరకాయలు 22,000 23,000 ఎట్లా అమ్ముతున్నాయి మిరకాయలు? జగన్ ఉన్నప్పుడు 25,000 అమ్మినాయి అంటగా. తర్వాత జగన్ ఉండగానే 7-8,000 కూడా అమ్మినాయిగా. అబ్బాయి నేను ఉన్నప్పుడు 25,000 అమ్మిని, చంద్రబాబు వస్తేనే 7-8,000 అమ్మినాయి అన్నాడే. లేదు, ఇప్పుడు అన్ని పంటలు బాగానే ఉన్నాయి. మొక్కజొన్న కూడా 1750 కొంటున్నారు. మిర్చి 22-23 కొన్నారు. మొట్టమొదటి అయితే 27-28 ఉన్నాయి. ఏం ఇబ్బంది ఏం లేదు, రైతులందరూ హ్యాపీగానే ఉంటారు. రైతులందరూ హ్యాపీగా ఉంటారని మీరు చేస్తే మరి వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళైతే కనుక అపోజిషన్ పార్టీ అన్నాక ఏదో ఒకటి చేయకపోతే ఎట్టుండిద్ది? చెయ్యాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలా, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. అటు కాదు, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వటం లేదంట, రైతులకు రావాల్సిన రుణాలు రానియకుండా చేస్తున్నారంట. సబ్సిడీలు ఏం రావట్లేదు. కాకపోతే ఈ రైతులకి అగ్రికల్చర్ కి సంబంధించిన ఇంతకు ముందు ఆగినాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడు పెడతారో పెడతామంటున్నారు. ఈ శిల్పాల పట్ల గాని, ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్లు ఇవి కానీ, గొర్రెలు కానీ అన్ని సబ్సిడీలు ఇస్తామని అంటున్నారు. మరి ఇంకా రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, అన్యాయం రాజ్యం వెళ్తున్నట్టు కదా. ఏడుంది మా ఊళ్ళో అసలు గొడవ అనేది లేదు, ప్రశాంతం. ఎక్కడ లేదు, ఎక్కడ అరాచకాలు లేవు, గొడవలు లేవు. అవి వైసీపీ కార్యకర్త కానొస్తే వాళ్ళు కొట్టేస్తున్నారంట, చంపేస్తున్నారంట. మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు, ఎవరిని కొట్టలేదుగా. మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఎవరు వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తున్నాం మేము ప్రశాంతంగా. వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటారు, రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని. మరి ఇప్పుడు నేను వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, అసలు ఒరిజినల్ కాంగ్రెస్. నేను ఇవాళకి కూడా ఎంపీటీసీకి పోటీ చేస్తా, ప్రెసిడెంట్ పోటీ చేసి వస్తా, నామినేషన్ వేసి వస్తా. నాది ఒరిజినల్ కాంగ్రెస్. నేను అటు ఇటు మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒరిజినల్ గా బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు కూటమి ప్రభుత్వం. అది ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు, వైఎస్ షర్మిల గారు కూడా అంటున్నారుగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది తక్కువ అయిపోయింది, గతంలో ఉన్నంత లేకుండా పోయింది. షర్మిల గారు అంటలేదులే. షర్మిల గారు ఎందుకంటే షర్మిల గారు అంటలే. మొన్న గుంటూరు వచ్చినప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడే షర్మిల గారితో, బ్రహ్మాండంగా 2 జెండాలు కట్టుకొని వెళ్ళాను, పలకరించాను, మాట్లాడి వచ్చాను, ఏం ఇబ్బంది లేదు. మరి వైఎస్ షర్మిల గారిని కూడా మరి వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. చేసేదానికి ఏముంది, ఎవరినేం చేస్తారు వాళ్ళు. మా ఊళ్ళో మమ్మల్ని నన్ను చేయట్ల తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు అట్నే చేస్తా ఉంటారు. సరే, ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటుంది ఏంటంటే గనక అయిపోయింది, కూటమి పరిపాలన మీద ప్రజల నమ్మకం పోయింది, 20 నెలల్లోనే పోయింది, ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడు కదా. మరి ఉండాలి, కొంతమంది ఆ పిచ్చాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ పిచ్చాళ్ళు ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదులే. అది జనం చేతుల్లో పని, ఎటు జరగాల్సి అటు జరిగిద్ది అంతే. లేదు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, 2029 అధికారం నాదే అంటున్నాడు కదా. కోరుకోవట్లేదు, నేనైతే కోరుకోవట్లేదు.
అదే నా మాట అంటారా? ఆయన అందరు నాకల్లే ఉన్నారని చూస్తుంటే మీరేం లేనంటారు ఏంది? నేను ఒరిజినల్ కాంగ్రెసే. ఆ. గెలిచినా ఓడినా ఏది ఏమైనా అవసరమైతే ఢిల్లీ దాకా పోయినా ఇదే అన్యాయం జరిగితే పోరాడతా. ఆ. ఉమ్. ఇప్పుడు రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని కూటమి నాయకులు దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఏమి లేదండి, అన్ని ఉత్తమ మాటలేను. గిట్టని మాటలు గిట్టనే వారమా, గిట్టని మాటలు గిట్టనే వారమే అంటారు. అంతే. మరి అంబటి రాంబాబు చెబుతున్నాడుగా, నన్ను కొట్టారు, నన్ను చంపేపోయారని. వాళ్ళు చేసిన అరాచకాలు ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండి చాలా ఉండి ఆ. మా ఊళ్ళోనే ఉండి. ఆ. ఇంక మరి దానికేం చెబుతాం. మీ ఊర్లో ఏం చేశారు? అంతకు ముందు వైసీపీ అప్పుడు కేసులు ఆ. ఈ ఏవో రకరకాల బాధలు. అంటే కాదు, వల్లభనేని వంశీని గాని కొడాల నానిని గాని వీళ్ళందరిని అమాయకులను చేసి కేసులు పెడుతున్నారు అంటున్నారుగా. వాళ్ళిద్దరిని కొయ్యాలి అసలు. ఆ. వాళ్ళిద్దరిని కోసిపాద్దాంగాలి. అంత మాట అన్నారు. అంతే. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా. ఎందుకంటే ఎవరు వాడికి పిల్లలు అందరూ ఉండారుగా. వాళ్ళు జాగ్రత్త చేసుకొని ఎవరు ఎదుటని అనకూడదుగా. అనకూడని మాటలు మాట్లాడుతున్నారు. అయినా నేను కాంగ్రెస్ కాదు, వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, నేను ఒరిజినల్ కాంగ్రెస్. ఈ ఊరు మొత్తం మీద ఒక్కడైనా నేను ఒరిజినల్ కాంగ్రెస్. మీరు ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి అసలు వైఎస్ షర్మిలకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదంటున్నారు మరి వైసీపీ నాయకులు. దానికి ఏం చూస్తారు? అరే అనుకునే దానికి ఏముందంటే వాడు 90 చదువుతాడు. వాడు ఎట్టకట్ట అధికారంలో రావాలని 90 చదువుతాడు. ఆమెకు ఇవ్వాల్సిన ఇవన్నీ సక్రంగా ఇచ్చాడా? తండ్రికి 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు సమానంగా తీసుకోరా? వీడికేం కోట్లు కావాలా, ఎగదం కావాలా? సరే బాబాయ్, మరి 2029 అధికారం మాదే అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? ఏముండదండి, ఎంత జనంలో పని మొత్తం. కూటమి అంటే కూటమి బాగానే ఉంది. కూటమి కల్లే మొగ్గు అంతే అంటారు. దాని గురించి ఆలోచించే పని లేదు.